విచిత్రం అనిపిస్తుంది. వెనకాలనే కాకుండా ఈ మధ్య కొత్తగా 250 జీవో తీసుకొచ్చింది. అది ఇంకా దారుణమైన విషయం. జర్నలిస్ట్ 2 రకాలుగా విభజించింది. కొంతమంది రోజువారీ రాసేటువంటి రిపోర్టర్లను అక్విజిషన్ కార్డులని, తర్వాత డెస్క్ సంబంధించిన వాళ్ళ మీడియా కార్డులని 2 పెట్టింది. ఆ విధానం సరైనది కాదు. జర్నలిస్టులు అందరం ఒకే వృత్తికి సంబంధించిన వాళ్ళందరం మనందరం ఒకే అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళం మళ్ళీ విభజించడం అనేది సరైనది కాదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా ఒకటే కార్డు ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. సార్ ఇంకా కొంతమంది జర్నలిస్టులు పేద జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు రాక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మనమే కోట్లాది రూపాయల కుంభకోణాలు చేస్తున్న వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ఫలానా ఇది అదని చూపిస్తా ఉన్నప్పుడు ఒక 80 గజాలు 100 గజాలు చేయడానికి ఒక 20-30 మంది మిగిలిపోయారు టౌన్ లో వరకు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందుకనే మనం పాలకుల యొక్క నిజస్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏ పాలకులైనా ఉన్నటువంటి ఏ పాలకులు కూడా మన కోసం కంటే వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళ వర్గాలను కాపాడుకోవడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే ఆ వర్గాలను కాపాడుకునే యాజమాన్యాల పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా ఒకే గుడి పక్షులు కాబట్టి వాళ్ళ ప్రయోజనం కోసమే ఎక్కువ ఉంటుంది. దాదాపు మనకు మహిబాద్ జిల్లాలో ఎక్కడ చూసుకున్నప్పుడు అనేకమైన భూ కబ్జాలు జరిగినాయి. భూ కబ్జాలు చేసిన వాళ్ళందరూ కూడా పాలక వర్గాలలో భాగస్వాములు వాళ్ళంతా. కానీ ఆ భూముల జోలికి పోవడం లేదు, ఆ భూములు తిరిగి ఆక్రమించుకునే పరిస్థితి అవ్వట్లేదు. కానీ ఇక్కడటువంటి పేదోడు ఎవరైనా వేసుకుంటే వానికి సంబంధించిన ఇల్లుని వాళ్ళు ధ్వంసం చేస్తారు, వాడిని కూలగొడతారు, వాడిని ఖాళీ చేపిస్తారు. అట్లనే పేద జర్నలిస్ట్ వాళ్ళని వేసుకుందాని పోతుంటే వాళ్ళు అనుమతి ఇవ్వటం లేదు, మీరు వేసుకుంటారు. పోనీ అర్హత ఉన్నట్టు జర్నలిస్ట్కి ఇవ్వమంటే కూడా ఇంతవరకు ఇవ్వటం లేదు. ఇప్పుడు మన దగ్గరికి అర్హత ఉన్న జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. ఇస్తాను కానీ తప్పట్లేదు. ఇప్పటికైనా ఉన్నటువంటి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా పునరాలోచించి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకైతే తప్పనిసరి ఇవ్వాలి. ఆ విషయంలో మీ అందరం కూడా కార్యాచరణ తీసుకొని భవిష్యత్తులో దీనికి ఒక అందరినీ ఐక్యం చేసుకుని ఉద్యమించే అవకాశం అవుతున్నా, ఉద్యమించే ప్రయత్నం చేస్తాం, ఉద్యమిస్తాం కూడా. మన కలెక్టర్ గారి మీద మీ యొక్క ఆలోచనలు, మరి పేద జర్నలిస్టులు ఉన్నారు, మీ ఒక 20-30 మంది టౌన్ వరకు ఉండిపోయారు, వాళ్ళకు మీ రిక్వెస్ట్ గా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఉద్యమం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ శశాంక ఉన్నప్పుడు ఒక 55 మందికి ఇచ్చారు. కానీ ఇప్పుడు కలెక్టర్ కూడా ఉద్యమం చేస్తున్నాడు. మీరు కనీసం ఉన్నటువంటి దాంట్లో కూడా ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క పేర్లు తీసుకోండి. మీరు తీసుకొని అలా ఎవరి అర్హత ఉంది ఎవరి అర్హత లేదని మీరు అసలు పరిశీలన చేయండి. మీ రెవెన్యూలతోటి విచారణ జరపండి, ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ తప్పనిసరి ఇవ్వండి. ఇక్కడ భూమి ఉన్నది, ప్లేస్ ఉన్నది. అది ఇంకోటి ఏంటంటే మీరు కనుక ప్లేస్ ఇవ్వకపోతే అన్యక్రాంతం అవుతుంది, అనేక మంది ఆక్రమణకు గురవుతాయి. కనీసం మా జర్నలిస్టుల కనుక ఏకైతే మేము తలుసుకుంటాం. మేము అందరూ పేద జర్నలిస్టులమే, మా పట్ల మీరు సానుకూలంగా ఉండాలని కోరుతున్నాం. అట్లా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మా పట్ల సానుభూతితో చూసుకొని ఉన్నటువంటి మాపోతే ఇంకొక ఎక్కువ మహిబాద్ టౌన్ సంబంధించిన దాంట్లో ఎంతమంది జర్నలిస్ట్ అంటే ఇంకా ఒక 60 మంది కంటే ఎక్కువ మంది లేరు. ఈ 60 మంది కనుక ఇవ్వగలిగితే మేము జీవితాంతం మిమ్మల్ని మేము తలుసుకుంటాం. ఎందుకంటే మీ అందరూ కూడా పేద జర్నలిస్టులు, మేము పెద్ద ఉన్నోళ్ళు ఏమైనా లేరు. కాబట్టి మీరు ఒకసారి విచారణ జరపండి. దానికి సంబంధించి అందరూ తెల్ల రేషన్ కార్డు వాళ్ళమే, మా పట్ల మీరు సానుకూలంగా ఉండాలని కోరుతున్నాం. సార్ ప్రధానంగా సార్ ఇప్పుడు మనకు ఒక ప్రెస్ క్లబ్ అనేది ఉన్నా కూడా దాన్ని నిరుపేదకంగా వెళ్ళిపోయింది. దీన్ని ఒక నిమిషం మాట్లాడి దాని తర్వాత క్లోజ్ చేస్తాం. ప్రెస్ క్లబ్ సంబంధించిందంటే కూడా గత అనేక సంవత్సరాలు కూడా అది నిర్వీర్యం. అంటే ఒకసారి మన ఈ మధ్యకాలం ప్రయత్నం చేసినాం, మనలో చెప్తే ప్రయత్నం చేసినాం, కానీ అది నిరుపయోగంగా ఉన్నది. ఆ ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మనకు అందరు మనిషికి 20 లక్షలు 30 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ దాని ప్లేస్ సంబంధించి దాన్ని చూపెట్టలేకపోయారు. ఈ ప్రభుత్వంతో మేము మాట్లాడి ప్లేస్ కనుక చూపెట్టి తర్వాత ఉన్నటువంటి వాళ్ళతో ఈ ప్రభుత్వం కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మేము ఇక్కడ 3-4 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను కూర్చొని ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి దానికి ఏదో పరిష్కార మార్గం చూస్తాం. ఒక వేదిక అవుతారా సార్ సంఘాలన్నీ? ఈ విషయాల్లో ఒక వేదిక కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రధానంగా మీ యొక్క సంఘాలు పెట్టుకున్నది బాగానే ఉంది, కానీ ఆ సంఘాల వల్ల ఏమైనా లబ్ధి కావట్లేదని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద వాస్తవం అండి. సంఘాల సంబంధించి ఏం కోరుకుంటాం మరి జర్నలిస్ట్ అందరూ కూడా మాకు ఉన్నటువంటి ఆ వృత్తిలో మీరు జరగాలి ఎవరైనా కోరుకుంటారు, నిజమే అది. కానీ అలా న్యాయం జరిగినప్పుడు వాళ్ళ అట్లాంటి ఆలోచన రావడం తప్పేం లేదు. కానీ వాళ్ళ ఆలోచన వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే తప్పనిసరి మీ అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మా యూనియన్ తరఫున మేము 100% ఐక్యం కావడానికి మేము ముందుకుంటాం. ఐక్యం కావడానికి ముందు చొరవ కూడా తీసుకుంటాం. మేము తప్పనిసరి ప్రెస్ క్లబ్ సంబంధించిన ఏదో ఒక పరిష్కార మార్గాన్ని మేము పోయి మాట్లాడుతూ ఉన్న సంఘాలతో కూడా మాట్లాడి ప్రయత్నం చేస్తాం. మేము చూశారు కదా, ఇది స్పెషల్ ఇంటర్వ్యూ సార్. మొత్తంగా అయితే పేద మధ్య తరగతికి సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు, దాదాపు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, దాదాపుగా 1990 ఆ సమయం నుంచి కూడా కొంతమంది జర్నలిస్టులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఈ మధ్యలో కూడా కొంతమంది జర్నలిస్టులు వచ్చి ఉన్నారు. అయితే మొత్తంగా అయితే జర్నలిస్టుల సమస్యలు అయితే
కోకోలాగా మారిన పరిస్థితి. మొత్తంగా ఇక్కడ ప్రెస్ క్లబ్ ఒకటి ఉన్నా కూడా దాన్ని నిరుపేదంగా ఉండడం ఒక కాలంలో చూసుకుంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దాదాపుగా వేల కోట్ల రూపాయల భూములను కొంతమంది కబ్జాలకు గురైనా సరే దాన్ని పట్టించుకోవట్లేదు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన జర్నలిస్టులు ఎక్కడైనా ఒక 60 నుంచి 80 గజాల జాగా తీసుకోవాలనే దాని మీద కొన్ని ఆరోపణలు పెట్టి దాన్ని ఆపేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని మా సీనియర్ జర్నలిస్ట్ గుట్టని చెప్తున్న పరిస్థితి. టీఎన్ సీతారాంతో ఫేస్ టు ఫేస్ మీ సందేశాన్ని ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీ టీవీ కూడా ప్రత్యేక టీ9 న్యూస్ సార్. టీ9 న్యూస్ సార్. టీ9 న్యూస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిగా ఇచ్చారన్న. అన్నది మాకు